ప్రైజ్ ది లార్డ్. షలోమ్. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుని నీకు బహుమానంగా ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు, తన ఒక కుమారుని నీకు బహుమానంగా ఇచ్చాడు. అయినా నువ్వు అంటావు, దేవుడు నాకేం చేశాడు, ఇంకేం చేయాలి నీకోసం? వాట్ ద ఫాదర్ హ్యాస్ డన్ ఫర్ యూ. నువ్వు అంటున్నావు నాకు దేవుడు ఏం చేశాడని. ఇంకేం చేయాలి? తన ఒక కుమారుని నీ కొరకు బలి ఇచ్చి నిన్ను ప్రేమించాడని చెప్తున్నాడు. యు సీ, దిస్ ఇస్ లవ్. నీ స్థితి నా స్థితి చూసి నీకు నాకు వేరే దిక్కు లేదని ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు. అన్ని చూసి నీ స్థితి ఎంత ఎరిగి దేవుడు ఆయన ఒకడా, ఇదిగో వీళ్ళకి వేరే దిక్కు లేదు, ఈ మనుషుడికి నా బిడ్డే దిక్కు, నా బిడ్డ చావాలి, లేకపోతే ఈ మనుషుడు ఎప్పుడు దొరకడం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు. పరీక్షిస్తాడు, కానీ పరీక్షలో నిలిచిన వారిని ఎవరినైనా వాడుకునే దేవుడు. పరీక్షిస్తాడు. పరీక్ష లేకుండా చింపు లేదు, పరీక్ష లేకుండా ఏది లేదు. పరీక్షలో నిలిచిన ఎవరినన్నా వాడుకునే దేవుడు. ఆయనకు జెండర్ బయాస్ అనేది ఉండదు. God is never gender biased. God is never people favorite. God does not have any personal favorites. ఆయనను ప్రేమించిన వారిని విడిచిపెట్టాడు. ఆయనను ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రేమించిన వారి జీవితంలో కార్యాలు ఎలా ఉంటాయో రుచి చూస్తేనే కానీ మనం తెలుసుకోలేము. ఆయన ప్రేమించిన వారి జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో రుచి చూస్తేనే కానీ తెలుసుకోలేము. అది ఎంత చెప్పినా అర్థం కాదు. రుచి చూచి ఎరుగుడి, దేవుడు ఉత్తముడు. అది ఎంత చెప్పినా అర్థం కాదు. రుచి చూచి ఎరుగుడి, దేవుడు ఉత్తముడు. యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ.